మన ఇండియాలో క్రికెట్ ఒక మతం అయితే ఆ మతంలో దేవుళ్ళుగా కొలవబడేవారు కొందరే ఉంటారు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళంతా మైదానంలో పరుగుల వరద పారించిన చక్రవర్తులు. కానీ కొన్ని కథలు పరుగులతో రాయబడవు. అవి కన్నీళ్లతో, నిరీక్షణతో, గుండె లోతులో దాగి ఉన్న అంతులేని ఆవేదనతో లిఖించబడతాయి. టాలెంట్ ఉండి కూడా అదృష్టం దోబూచులాడే ఒక యోధుడు, కోట్లాది మంది అభిమానులున్న జస్టిస్ కోసం సోషల్ మీడియాలో యుద్ధాలు జరిగే ఏకైక ఆటగాడు. ఒక సెంచరీ కొట్టి ఆకాశానికి ఎత్తేయబడ్డం, తర్వాత మ్యాచ్లో డక్అవుట్ అయి పాతాళానికి తొక్కేయబడ్డం, ఇదే అతని జీవితం. అతనే సంజు విశ్వనాథ్ శాంసన్. కథ కేరళలో మొదలవలేదు. ఇది మన దేశ రాజధాని ఢిల్లీలోని ఇరుకైన వీధుల్లో మొదలైంది. సంజు శాంసన్ తండ్రి విశ్వనాథ్ శాంసన్ ఢిల్లీలోని పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్. ఒకప్పుడు ఫుట్బాల్ ఆటగాడిగా మైదానాన్ని శాసించిన విశ్వనాథ్ తన కళ్ళలో ఒక కళని మోసేవాడు. ఆ కళ ఫుట్బాల్ కాదు, క్రికెట్. సంజు అండ్ అతని అన్నయ్య శాలీ శాంసన్ ఇద్దరి చేతుల్లో బ్యాట్లు పెట్టాడు ఆ తండ్రి. ఢిల్లీలోని పోటీ ప్రపంచంలో అవకాశాల కోసం ఆరాటపడే వేలాది మంది పిల్లల్లో సంజు ఒకడు. కానీ విధికి వేరే ప్లాన్ ఉంది. ఢిల్లీ అండర్-13 టీమ్ సెలక్షన్స్లో రాజకీయాలు, అవకతవకలు ఆ పసివాడి టాలెంట్ని గుర్తించలేకపోయాయి. ట్రయల్స్ జరుగుతున్నాయి. సంజు అద్భుతంగా ఆడుతున్నాడు. కానీ సెలెక్టర్ల చూపు అతని మీద పడలేదు. ఆ రిజెక్షన్ ఆ తండ్రి గుండెల్లో మంటని రగిలించింది. అప్పుడు ఆ తండ్రి తీసుకున్న ఒక నిర్ణయం చరిత్రను మార్చేసింది. నా కొడుకు టాలెంట్కి ఇక్కడ న్యాయం జరగదని గ్రహించిన విశ్వనాథ్ తన ప్రభుత్వ ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేశారు. అవును, ఒక మధ్యతరగతి కుటుంబంలో సేఫ్టీ ఇచ్చే గవర్నమెంట్ జాబ్ను వదిలేయడం అంటే సాహసమైన నిర్ణయం అనే చెప్పుకోవాలి. కానీ కొడుకు భవిష్యత్తు కోసం ఆ తండ్రి రిస్క్ తీసుకున్నాడు. ఢిల్లీని వదిలి తన సొంత రాష్ట్రం కేరళకు ట్రైన్ ఎక్కారు. కేరళ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ హెవెన్. కానీ క్రికెట్కి అప్పట్లో పెద్దగా గుర్తింపు లేని ప్రాంతం. తిరువనంతపురంలో విజింజాం అనే తీర ప్రాంతంలో వారి కొత్త జీవితం మొదలైంది. అక్కడ సరైన వికెట్లు లేవు, టర్ఫ్ పిచ్చులు లేవు. కానీ సంజుకు ఒకే లక్ష్యం, మా నాన్న నా కోసం ఉద్యోగం వదిలేశారు, నేను ఓడిపోకూడదు. సంజు శాంసన్ చిన్నప్పటి కోచ్ బిజు జార్జ్ అక్కడ జరిగిన ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటారు. ఒకరోజు భయంకరమైన వర్షం పడుతుంది. ఈరోజు ప్రాక్టీస్కి ఎవరో రారలే అనుకున్నారు బిజు. కానీ మైదానంలోకి ఒక బక్క పలచన కుర్రాడు నడుచుకుంటూ వచ్చాడు. అతని కిట్ బ్యాగ్లో క్రికెట్ సామాగ్రితో పాటు స్కూల్ యూనిఫామ్ కూడా ఉంది. ఉదయం ప్రాక్టీస్ ముగించి అక్కడి నుంచే నేరుగా స్కూల్కి వెళ్లాలనే పట్టుదలది. ఆ కుర్రాడి కళ్ళలో ఆ రోజు కనిపించిన మెరుపు భవిష్యత్తులో బౌలర్ల వెన్నులో వణుకు పుట్టిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. అది ఏప్రిల్ 18, 2008. ఐపీఎల్ చరిత్ర ప్రారంభమైన రోజు. 14 ఏళ్ల సంజు ఒక హోటల్ గదిలో కూర్చొని టీవీ చూస్తున్నాడు. కోల్కతా నైట్ రైడర్స్ తరపున బ్రెండన్ మెక్కాలం శివతాండవం చేస్తున్నాడు. 158 పరుగులు. ఆ విధ్వంసం చూస్తున్న సంజు మనసులో ఒక బలమైన కోరిక పుట్టింది. అప్పటి వరకు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్న సంజు ఆ రాత్రి తన గమ్యాన్ని మార్చుకున్నాడు. నేను కూడా ఆ జెర్సీ వేసుకోవాలి, నేను కూడా ఆ స్టేడియంలో ఆడాలి. ఆ రోజు రాత్రి కొట్టయాన్లో కురిసిన చిరుజల్లు సంజు కలలకు ప్రాణం పోసింది. 2013 రాజస్థాన్ రాయల్స్ టీమ్ అండ్ ఇండియన్ క్రికెట్ వాల్ రాహుల్ ద్రవిడ్ కన్ను ఈ యువకుడి మీద పడింది. నెట్స్లో సంజు ఆడుతున్న షాట్లు చూసి ద్రవిడ్ ముగ్ధుడయ్యాడు. ఈ కుర్రాడిలో ఏదో ఉంది, వీడికి భయం లేదు, వీడికి టైమింగ్ ఉందని ద్రవిడ్ గుర్తించాడు. ఐపీఎల్లో డెబ్యూట్, ఫస్ట్ సీజన్లోనే సంచలనం. అతని బ్యాటింగ్ చూస్తుంటే రోహిత్ శర్మలోని ఎలిగెన్స్, ధోనీలోని పవర్ రెండూ కలగలిపినట్లు అనిపించేది. ది నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇండియన్ క్రికెట్ అంటూ పత్రికలు కోడై కూశాయి. 2013లో బెస్ట్ యంగ్ ప్లేయర్ అవార్డు కూడా వరించింది. కేరళ రంజీ టీంలో అతి చిన్న వయసులోనే డబుల్ సెంచరీ కొట్టి రికార్డులు తిరగరాశాడు. అంతా సాఫీగా సాగుతుంది. టీమిండియా తలుపులు తెరుచుకుంటున్నాయి. కానీ సంజుకు తెలీదు అసలు యుద్ధం ఇప్పుడే మొదలవబోతుందని. 2015 జింబాబ్వేపై ఇంటర్నేషనల్ క్రికెట్ డెబ్యూట్. ఆశలు ఆకాశంలో ఉన్నాయి. కానీ పెర్ఫార్మెన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. ఆ ఒక్క మ్యాచ్ తర్వాత సంజు మళ్ళీ టీమిండియా జెర్సీ వేసుకోవడానికి 2019 వరకు ఆగాల్సి వచ్చింది. 4 ఏళ్ళు. ఒక యువ క్రికెటర్ జీవితంలో 4 ఏళ్ళంటే ఒక యుగం. సెలెక్ట్ అవ్వడం, బెంచ్ మీద కూర్చోవడం, వాటర్ బాటిల్స్ మోయడం, మళ్ళీ ఇంటికి వెళ్ళడం, సంవత్సరాల పాటు ఇదే తంతు. దీనికి తోడు గ్రౌండ్ బయట వివాదాలు, కేరళ క్రికెట్ అసోసియేషన్తో గొడవలు, రంజీ మ్యాచ్లో డక్అవుట్ అయిన ఆక్రోషంలో డ్రెస్సింగ్ రూమ్లో బ్యాట్ పగలగొట్టుకున్నాడన్న ఆరోపణలు, తండ్రి విశ్వనాథ్ కేసీఏ అధికారులతో గొడవ పడ్డారన్న వార్తలు. సంజు కెరీర్ ముగిసిపోయిందా అని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడే ఒక విచిత్రం జరిగింది. సంజు ఎంతగా విఫలమైతే అభిమానులు అతన్ని అంతగా గుండెల్లోకి హత్తుకున్నారు.
రిషబ్ పంత్ విఫలమైన అవకాశాలు ఇస్తున్నారు, ఇషాన్ కిషన్కి కూడా ఛాన్సులు ఇస్తున్నారు. మరి సంజు శాంసన్కి ఎందుకు లేదు? ఈ ప్రశ్న కోట్లాది మంది అభిమానులు గొంతయింది. 2022 టీ20 వరల్డ్ కప్కు సెలెక్ట్ అవ్వలేదు, 2023 వన్డే వరల్డ్ కప్కి కూడా సెలెక్ట్ అవ్వలేదు. ప్రతిసారి టీం ప్రకటించినప్పుడు ట్విట్టర్ దద్దరిల్లిపోయేది. జస్టిస్ ఫర్ సంజు అనేది కేవలం హ్యాష్ ట్యాగ్ కాదు, అది ఒక భావోద్వేగపు విప్లవం. యామ్ ఐ నాట్ గుడ్ ఇనఫ్? ఈ ప్రశ్న సంజుని నిద్రపోనివ్వలేదు. 10,000 మంది సలహాలు ఇస్తారు, కానీ మైదానంలో ఆడాల్సింది నేనే అని గ్రహించాడు సంజు. 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీంలో సంజు ఒక మెంబర్, కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. వరల్డ్ కప్ చేతిలో పట్టుకున్నాడు, కానీ ఆడిన తృప్తి లేదు. అప్పుడే నిర్ణయించుకున్నాడు, ఇక చాలు, నా బ్యాట్ మాట్లాడాలి. 2024 అక్టోబర్, హైదరాబాద్లో బంగ్లాదేశ్పై మ్యాచ్. ఇంతకాలం టీంలో ఒక్కొక్క పొజిషన్లో ఒక్కొక్కసారి దిగే సంజు శాంసన్ అప్పుడు ఓపెనర్గా రావడం మొదలుపెట్టాడు. ఓపెనర్గా వచ్చాక 40 బంతుల్లోనే సెంచరీ. ఆ రోజు సంజు బ్యాటింగ్ చూసిన వారు జీవితంలో దాన్ని మర్చిపోలేరు. టీమిండియా క్రికెట్ చరిత్రలో రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ. అక్కడితో ఆగిపోలేదు. దక్షిణాఫ్రికా గడ్డపై డర్బన్లో జరిగిన మొదటి టీ20లో మరో సెంచరీ. వరుసగా 2 టీ20స్లో సెంచరీ చేసిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. మళ్ళీ జోహాన్నస్బర్గ్ 4వ టీ20 సంజు 109 పరుగులు చేశాడు అండ్ తిలక్ వర్మ 120 రన్స్ చేశాడు. వీళ్ళిద్దరూ కలిసి సృష్టించిన సునామీకి దక్షిణాఫ్రికా బౌలర్లు కొట్టుకుపోయారు. వాళ్ళిద్దరి మధ్య 210 పరుగుల పార్ట్నర్షిప్. టీ20 చరిత్రలోనే ఇండియా తరపున ఇదే హైయెస్ట్ పార్ట్నర్షిప్. ఒక్క క్యాలెండర్ ఇయర్లో 3 టీ20 సెంచరీలు కొట్టిన ఏకైక ఆటగాడిగా సంజు శాంసన్ రికార్డు సృష్టించాడు. విమర్శకుల నోర్లు మూతబడ్డాయి. సంజు యుగం మొదలైంది అని అందరూ అనుకున్నారు, కానీ కాలచక్రం ఎంతో విచిత్రమైనది. శిఖరం మీద ఉన్నవాడిని ఒక్క నిమిషంలో పాతాళానికి లాగేస్తుంది. శుభ్మన్ గిల్ టీ20 స్కీమ్ ఆఫ్ థింగ్స్లోకి రావడంతో సంజు శాంసన్ ఓపెనింగ్ స్పాట్ని శుభ్మన్ గిల్కు సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత టీంలో ఫినిషర్గా ఒకసారి, ఇలా రకరకాల పొజిషన్స్ మారుతూ ఉండేవాడు. మొత్తానికి శుభ్మన్ గిల్ కూడా బాగా పర్ఫామ్ చేయకపోవడంతో సంజుకు మళ్ళీ అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఫస్ట్ మ్యాచ్లోనే ఓపెనర్గా వచ్చి గిల్తో కంపేర్ చేస్తే చాలా ఇంటెంట్ చూపించాడు. ఆ తర్వాత వరల్డ్ కప్ స్క్వాడ్ అనౌన్స్ అయింది. శుభ్మన్ గిల్ టీంలో లేడు. సంజు శాంసన్ పర్మనెంట్ ఓపెనర్గా ఫిక్స్ అయ్యాడు. కానీ న్యూజిలాండ్తో సిరీస్లో ఓపెనర్గా మళ్ళీ సంజు శాంసన్ వచ్చాడు, కానీ ఒక్క మ్యాచ్లో కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. సంజు సొంతూరైన తిరువనంతపురంలోని న్యూజిలాండ్తో 5వ టీ20 మ్యాచ్. 11 ఏళ్ల తర్వాత సంజు తన సొంత మైదానంలో క్రికెట్ ఆడుతున్నాడు. కేరళ మొత్తం పండగ చేసుకుంది. టాస్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్, కంగారు పడకండి తిరువనంతపురం, సంజు శాంసన్ ఆడుతున్నాడు అని చెప్పగానే ఆ అరుపులు ఆకాశాన్ని తాకాయి. కానీ విధి రాసిన స్క్రిప్ట్ వేరు. 3వ ఓవర్ లాకీ ఫెర్గ్యూసన్ చేతిలో బంతి. ఒక్క షాట్, కేవలం ఒక్క మిస్ టైమ్ షాట్ బ్యాట్ అంచుకు తగిలి బంతి గాల్లోకి లేచింది. బ్యాక్వర్డ్ పాయింట్లో బెవన్ జాకబ్స్ క్యాచ్ పట్టాడు. 6 పరుగులు, అవుట్. లక్షల మంది గొంతులు ఒక్కసారిగా మోగబోయాయి. పిన్ డ్రాప్ సైలెన్స్. సొంత గడ్డపై రాజులా వెలిగిపోతాడనుకుంటే తల దించుకొని పెవిలియన్కు చేరాడు. ఆ సిరీస్ మొత్తం సంజుకొక పేడకల. 5 మ్యాచ్ల్లో కలిపి చేసింది 9.2 యావరేజ్తో 46 పరుగులు మాత్రమే. ఇప్పుడు ఫిబ్రవరి 2026, మరో టీ20 ప్రపంచ కప్ ముంచుకొస్తుంది. మరోవైపు ఇషాన్ కిషన్ సెంచరీలతో గర్జిస్తున్నాడు. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ దూసుకొస్తున్నారు. సంజు స్థానం మళ్ళీ ప్రమాదంలో పడింది. కానీ మిత్రమా, ఇది సంజు శాంసన్కి కొత్త ఏం కాదు. పడిపోవడం, లేవడం, మళ్ళీ పడిపోవడం, మళ్ళీ బలంగా లేవడం, ఇదే సంజు శాంసన్ తత్వం. సంజు శాంసన్ అంటే కేవలం స్టాట్స్ కాదు, అదొక భావోద్వేగం. తండ్రి త్యాగానికి నిలువెత్తు రూపం. ఓటమిని చూసి భయపడేవాడికి సంజు ఒక స్ఫూర్తి. అతని ఆట ఇంకా ముగియలేదు. సింహం వెనక్కి తగ్గిందంటే పంజా విసరడానికే. సంజు శాంసన్ ది వారియర్, హీ విల్ బి బ్యాక్. 28 days 28 బయోగ్రఫీస్లో ఈరోజు మన డే 3. నెక్స్ట్ ఎవరి వీడియో చేయమంటారో కామెంట్ చేయండి. అండ్ మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని ఎంత ఇంట్రెస్టింగ్గా చూసారంటే మీకు మన కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుతున్నాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ క్రికెట్ గ్యాంగ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.